నమ్మకమే ఆయుధమైతే, స్నేహమే వెన్నుపోటు పొడిస్తే, కష్టాల్లో తోడుంటాడని నమ్మిన వాడు కాటికి పంపే కాలయముడైతే, మనం ఎవరినైతే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామో వారే మన ప్రాణాలు తీసే స్థితికి వచ్చింది. కేవలం ఒక చిన్న అపార్థం, ఒక చిన్న దొంగతనం బయటపడిందన్న ఆక్రోశం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అది కూడా సాదాసీదాగా కాదు, మద్యం తాగించి, గొంతు నిలిమి, ఆపై ఆనవాళ్లు దొరకకుండా పెట్రోల్ పోసి తగలబెట్టేంతగా. యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపిన ఈ హత్యోదంతం వెనుక ఉన్న భయంకరమైన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ ఆల్వాల్లోని జొన్నబండ. ఇక్కడ నివాసముండే కాశీ, శేఖర్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకరు ఆల్వాల్ మున్సిపాలిటీలో గార్బేజ్ కలెక్షన్ బాయ్గా, మరొకరు ర్యాపిడో రైడర్గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. కాని వీరి స్నేహం నీడలో ఒక చీకటి కోణం కూడా ఉంది. నెల రోజుల క్రితం ఒక స్క్రాప్ షాపులో 40 కేజీల రాగి తీగను దొంగతనం చేశారు. ఈ దొంగతనమే వీరి మధ్య చిచ్చు పెట్టింది. యజమాని నిలదీయడంతో శేఖర్ నిజం చెప్పేశాడు. కాశీ కూడా ఇందులో ఉన్నాడని నోరు విప్పాడు. అందరి ముందు తన పరువు పోయిందని, తనను దొంగగా నిలబెట్టాడని కాశీ లోలోపల కసితో రగిలిపోయాడు. స్నేహితుడు అన్న భావన పోయి శేఖర్ను వదిలించుకోవాలన్న పగ మొదలైంది. మర్డర్ మోటివ్ ఏంద్రా అని చూస్తే, రీసెంట్ గా వీళ్ళు ఈ గార్బేజ్ కలెక్షన్ చేసే టైంలోనే కొంత రాగి, ఇత్తడి ఇట్లాంటి మెటల్స్ సంబంధించి అక్కడక్కడ ఏమైనా దొరికితే వాటిని మళ్ళీ వీళ్ళు సేల్ చేసుకుని డబ్బులు తీసుకుంటారు. అయితే కొన్ని దొరికేవి కాకుండా కొన్ని దొంగతనాలు కూడా చేస్తున్నారు. ఈ చిన్న చిన్న దొంగతనాలు చేసి ఎవరికి కేసులు రిపోర్ట్ అవ్వవు, పెట్టి ఇష్యూస్ ఉంటాయి. ఆ చిన్న చిన్న దొంగతనాలు చేసి వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం డిఫరెన్సెస్ స్టార్ట్ అయింది. ఒక దొంగతనంలో రాగికి సంబంధించి ఒక 40 కేజీల రాగి దొంగతనం చేసిన తర్వాత ఒక దగ్గర దాచిపెట్టింది. అయితే ఒకరి మీద ఒకరు అది తర్వాత వాళ్ళకి దొరకలేదు. ఆ దాచిన ప్లేస్ నుంచి వీళ్ళే ఎవరో ఒకరు తీసేసినారని ఇంకొకరికి అనుమానం లేదు. అట్లా ఈ డిసీజ్ ఎవరైతే చనిపోయిన అతను శేఖర్ ఉన్నాడో, శేఖర్ ఆ దొంగతనం చేసింది నేను ప్లస్ ఫ్రెండ్ అయిన కాశీ పేరు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళందరూ పెద్ద మనుషులలో పంచాయతీ పెట్టి వీళ్ళిద్దరికి 40 రూపాయలు ఆ షాప్ అతనికి కట్టియాలని చెప్పేసి చెప్పడంతో ఈయనకి ఫైనాన్షియల్ లాస్ వచ్చింది. ఈయన మీద దొంగ అనే ముద్ర పడింది అనే ఉద్దేశంతో ఈయన్ని నా పేరు ఖరాబ్ చేసినాడు, నా ఇజ్జత్ తీసినాడు, నాకు 20,000 రూపాయలు దండక పడేటట్టు చేసినాడు అనే కోపం మనసులో పెట్టుకుని పగ తీర్చుకోవడానికి కాశీ పక్కా స్కెచ్ వేశాడు. శేఖర్కు ఏమాత్రం అనుమానం రాకుండా మామూలుగానే ఫోన్ చేశాడు. మద్యం తాగుదాం రా అని బొల్లారం రమ్మని పిలిచాడు. తన బైక్ పై శేఖర్ను ఎక్కించుకుని హకింపేట మీదుగా తూమ్కుంట వైపు తీసుకెళ్లాడు. మార్గ మధ్యలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ప్లాస్టిక్ బాటిల్లో 100 రూపాయల పెట్రోల్ కొట్టించాడు. అనుమానం రాకూడదని కాశీ శేఖర్ను షామీర్పేట్, తిమ్మాయిపల్లి మీదుగా కీసరకు, అక్కడ్నుంచి మరియాల గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి మళ్లీ మద్యం సేవించారు. శేఖర్ మత్తులో ఉండగా కాశీలోని రాక్షసుడు బయటకొచ్చాడు. శేఖర్ గొంతును బలంగా నులిమేశాడు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక బాటిల్లో తెచ్చిన పెట్రోల్ను శేఖర్పై పోసి నిప్పు పెట్టాడు. సాక్ష్యాలు లేకుండా శవాన్ని బూడిద చేయాలనుకున్నాడు. పెట్రోల్ ఆల్రెడీ ఉంది. అదే ఇక్కడనే ఉంది కాబట్టి ఇక్కడ దాకా ఏం చెప్పి తీసుకొచ్చాడు అల్వాల్ నుంచి? అంటే వాడు అనుకుంటాను ఇట్లా దూరం లాంగ్ డ్రైవ్ పెట్టాను. శేఖర్ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లాలోని మిస్సింగ్ డేటాను, గుర్తు తెలియని శవాల వివరాలను విశ్లేషించారు. శేఖర్ చివరిగా ఎవరితో వెళ్లాడు, ఫోన్ సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయి అనే కోణంలో దర్యాప్తు చేయగా కాశీ పేరు బయటపడింది. పోలీసుల విచారణలో మొదట బుకాయించిన తమదైన శైలిలో పోలీసులు నిలదీయడంతో కాశీ అసలు విషయం ఒప్పుకున్నాడు. హకింపేట నుంచి షామీర్పేట నుంచి దొంగల మైసమ్మ దగ్గర నుంచి కేసర్ నుంచి గట్కేసర్ నుంచి బీబీనగర్ టోల్ ప్లాజా నుంచి డైరెక్ట్ భువనగిరికి వచ్చి, భువనగిరి నుంచి ఈ జగదేవ్పూర్ రోడ్డుకు వచ్చి వడపర్తి దగ్గర మరియాల రూట్ కి టర్న్ తీసుకుంటాం. ఇంత దూరం ట్రావెల్ చేసి
ఎందుకు వస్తున్నావు అని అడిగితే దూరంగా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి తాగుదామని చెప్పేసి కారణం చూపించి అతను ఇక్కడికి వచ్చి తాగిన తర్వాత అతనికి ఎక్కువగా తాపిచ్చేసి ఆయన అన్కాన్షియస్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఆయన గొంతు నొక్కి చంపి ఈయన తీసుకొని వచ్చిన పెట్రోల్ ఆయన మీద పోసి అక్కడే కాల్ చేసి బాడీ పూర్తిగా కాలిపోయేంత వరకు గుర్తుపట్టలేని విధంగా అయ్యేంత వరకు ఉండి అది కాల్ చేసి చీకటి పడిన తర్వాత బాడీ కాల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కలిసి దొంగతనం చేసినప్పుడు లేని పరువు ఆ విషయం బయటపడగానే గుర్తొచ్చింది. మాట్లాడుకుంటే తీరిపోయే చిన్న అపార్థాన్ని ప్రాణాలు తీసే కక్షగా మార్చుకున్నాడు కాశీ. ఫలితంగా ఒకరు శ్మశానానికి, మరొకరు జైలు ఊచల వెనక్కి వెళ్లారు. క్షణికావేశం 2 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. అందుకే అంటారు, ఆవేశం అజ్ఞానానికి దారితీస్తే అది అనర్థానికే ముగింపు పలుకుతుందని.